హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసేస్తున్నాను. లైట్గా వేగితే చాలండి. ఎగ్స్ వేగిపోయాయండి. వేరొక ప్లేట్లో తీసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. గరం మసాలాలు తీసుకుంటున్నానండి. కొద్దిగా షాహీ జీరా, 4 లవంగాలు, 2 ఇలాయచీ, కొద్దిగా బిర్యానీ ఆకు, 1 మరాఠీ ముగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 మిరియాలు. ఆయిల్ వేడైందండి, వేసేస్తున్నాను. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఘాట్లు పెట్టుకున్నానండి. ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ మొత్తం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి. ఉల్లిపాయలు ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోనండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మసాలాలు వేగే వరకు 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇందులోనే టొమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. 4 టొమాటోలని మిక్సీ పట్టాను, పెద్ద సైజు అండి. టమాటాల్లోంచి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం సిమ్లో పెట్టుకొని. మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. అలాగే కూడా వేసుకోవచ్చు, వేడి వల్ల పెరుగు విరిగిపోతుందండి. అందుకనే బాగా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం.
మూత తీసి చూసుకుందామండి. కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాం. మసాలాలు ఎగ్స్కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందామండి. అంతే అండి, ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. మీకు ఇలా థిక్ గ్రేవీ కాకుండా ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.